ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత కొన్ని తప్పటడుగులు వేసిన మాట వాస్తవమే అయినా ఇప్పుడు అతిపెద్ద తప్పిదం బయటపడింది. ముంబై నటి కాదంబరి జత్వానీ కేసులో ప్రభుత్వం తప్పులో కాలేసిందని దర్యాప్తు సంస్థలే నిర్ధారించినట్లయింది. వైసీపీ కుక్కల విద్యాసాగర్ రావును బెదిరించి బ్లాక్ మెయిల్ చేసి ఆమె 1,32,00,000 రూపాయలు నొక్కేసిందని ఏపీ సిఐడి ఇక్కడి కోర్టుకు సమర్పించిన నివేదికలో ప్రస్తావించింది. దాంతో ఆమెను వేధించారన్న నెపంతో ముగ్గురు సీనియర్ పోలీస్ అధికారులను సస్పెండ్ చేయటం, ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులును అరెస్ట్ చేయటం లాంటి పరిణామాలు ప్రభుత్వంపై బూమరాంగ్ అయ్యే ప్రమాదం ఏర్పడింది. పైగా ముంబైలో ఉండే కాదంబరి జత్వానీ అకస్మాత్తుగా విజయవాడలో ఎలా ప్రత్యక్షమైంది, ఆమెను ఆమె కుటుంబ సభ్యులను తీసుకొచ్చి స్టార్ హోటల్లో బస ఏర్పాటు చేయించిందెవరు, వాళ్ళు ఏం ఆశించి జత్వానీని ప్రోత్సహించారు లాంటి ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. కొందరు టీడీపీ నేతలపై అనుమానాలు మొలకెత్తుతున్నాయి. జత్వానీ కేసు చాలా విచిత్రమైనది. ఒక ముంబై వ్యాపారవేత్త కుమారుడికి కాదంబరి జత్వానీకి ఒక లింకులతో అది ఏపీలో బయటపడింది. అలాంటి వ్యవహారాల్లో తలదూర్చితే ఇబ్బంది పడతారని, పట్టుకుంటే కాలిపోతారని టీడీపీ నేతలకు కొందరు శ్రేయోభిలాషులు సలహా ఇచ్చినప్పటికీ కేసును ముందుకు సాగించేందుకు మొగ్గు చూపారు. వైసీపీ హయాంలో ఆమెను పోలీసులు పట్టుకొచ్చారని, లైంగికంగా వేధించారని కూడా కేసు పెట్టారు. ఇప్పుడు మాత్రం ఆమె పెద్ద బ్లాక్ మెయిలర్ అని తేల్చుతూ సిఐడి ఒక అభియోగ పత్రం సమర్పించింది. బ్లాక్ మెయిల్ కు పాల్పడిన ముంబై నటి కాదంబరి జత్వానీ కోసం ఏకంగా ముగ్గురు ఐపీఎస్ అధికారులపైన, మరికొందరు కింది స్థాయి పోలీస్ సిబ్బందిపై కూటమి ప్రభుత్వం వేటు వేయటం చర్చనీయాంశమైంది. సీనియర్ ఐపీఎస్ అధికారులైన మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు, విజయవాడ సిటీ మాజీ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటా, విజయవాడ మాజీ డీసీపీ విశాల్ గున్నిని కూటమి ప్రభుత్వం సస్పెండ్ చేసింది. నాడు వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ తప్పుడు ఫిర్యాదు ఆధారంగా తనపై అన్యాయంగా కేసు పెట్టారని, తన తల్లిదండ్రుల్ని అరెస్ట్ చేశారని జత్వానీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ వ్యవహారంపై విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు విచారణ జరిపి డీజీపీకి నివేదిక అందజేశారు. ఐపీఎస్ అధికారులు అధికార దుర్వినియోగానికి పాల్పడినట్టు నివేదికలో పొందుపరిచారన్నది ఒక వాదన. ఇప్పుడది పటాపంచలయ్యింది. జత్వానీ పెద్ద నటి ఏమీ కాదు. అలాంటి మహిళ ఒకరు బాలీవుడ్ లో ఉన్నారని కూడా కేసు బయటపడేంత వరకు ఎవ్వరికీ తెలియదు. వైసీపీ హయాంలో ఆమెను ఆంధ్రప్రదేశ్ జైల్లో ఉంచారన్న సంగతి ఏ మీడియా కూడా కనిపెట్టలేకపోయింది. జత్వానీ నడిపించుకోవాల్సిన కేసును ప్రభుత్వం తన చేతుల్లోకి తీసుకుందన్న ఆరోపణలు కూటమిపై మొదటి నుంచి ఉన్నాయి. ఆమెను, ఆమె ఫ్యామిలీని ముంబై నుంచి ప్రత్యేకంగా తీసుకొచ్చి విజయవాడ హోటల్లో బస చేయించడం వెనక ఎవరున్నారన్న ప్రశ్న తలెత్తుతోంది. విజయవాడకు చెందిన ఒక టీడీపీ కీలక నేత మొత్తం టూర్ ను స్పాన్సర్ చేశారని వైసీపీ వాళ్లు చాన్నాళ్లుగా ఆఫ్ ది రికార్డ్ ఆరోపిస్తున్నారు. ఇప్పుడు కూడా వాళ్ళు అదే మాట చెబుతున్నారు. మరి ఇప్పుడు టీడీపీ సర్కారు సమాధానం ఏంటో, ప్రభుత్వం మారితే వైసీపీ ఏం చేస్తుందో, అన్యాయంగా సస్పెండ్ అయిన ముగ్గురు ఐపీఎస్ అధికారులకు కూటమి ప్రభుత్వం చెప్పే సమాధానమేంటో చూడాలి.